అలాగే ఇప్పుడు పిఠాపురం చూసుకుంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అత్యధికంగా ముందంజలో ఉన్నా గానీ, ఇంకా ఆయన అభిమానులు మాత్రం టెన్షన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో కూడా అలాగే ముందంజలో ఉండి లాస్ట్‌కి అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం చూసాం. మరి ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదైతే జరగదు. ఎందుకంటే ఆయన క్లియర్ మెజారిటీతో ఉన్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సో, పవన్ కళ్యాణ్ గెలుపుకి సంబంధించిన డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక వేవ్ కనబడుతుంది. ఇక్కడ ఏ అటు ఇటు లేదు. ఇప్పుడు నిజానికి దాదాపు 90%, 95% ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వేలు కానీ ఫెయిల్ అయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత వేవ్ వస్తుంది తెలుగుదేశం వైపు అని దాదాపు 1-2 సర్వేలు, అంటే కేకే సర్వే ఒకటి 121 వస్తుందని చెప్పారు. ఇంకొకటి 2 150 వరకు రీచ్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ ఎక్కువ సర్వేలు టైట్గా ఉంటుంది ఇద్దరి మధ్య. ఎవరు గెలిచినా కూడా 92 నుంచి 90 నుంచి 100 లోపలే ఉంటుంది అనేదే ఎక్కువ మంది చెప్పింది. ఈవెన్ రఘువీరారెడ్డి కూడా ఆ మధ్య మనకేం చెప్పాడు, 90 నుంచి 95, 97 ఆ రేంజ్లోనే గెలుస్తారు ఎవరు గెలిచినా, బంపర్ మెజారిటీతో గెలవరు, వేవ్ అసలు లేదు అనేది అందరూ చెప్పారు. కానీ ఇక్కడ వేవ్ క్లియర్ కనబడుతుంది. వైసీపీకి ఇప్పటి వరకు లీడ్ తీసుకుంటే మొత్తం మనకి 175లో 172 వచ్చాయి. అందులో వైసీపీకి ఓన్లీ 25 మాత్రమే ఉన్నాయి. అదే టీడీపీ కూటమి 147, అంటే క్లియర్గా 150 మార్క్ని దాటుతుంది. ఇది నిన్న నిజానికి మన రవిప్రకాష్ చెప్పిన దానికి దగ్గరగా ఉంది. రవిప్రకాష్ కూడా 150 వస్తాయని చెప్పాడు. సో క్లియర్గా రవిప్రకాష్ చెప్పిన దానికి దగ్గరగా ఉంది. 23ని 24 వస్తాయన్నట్టుగా చెప్పాడు వైసీపీకి. ఒక 2 వీళ్ళకి వస్తాయన్నాడు. సో ఆ రకంగా 23 అనుకుంటా వైసీపీకి ఆయన చెప్పింది. 2 ఏమో కాంగ్రెస్కి, 150 ఏమో కూటమికి. 150 మార్క్ అయితే దాటుతుంది. కాంగ్రెస్ అయితే ఆయన చెప్పినట్టుగా 2 ఎక్కడ ఇప్పటి వరకు లేదు. అయితే వైసీపీ మాత్రం 25లో ఉంది లీడ్లో. సో అది తగ్గచ్చు, పెరగచ్చు కూడా. పెరిగినా కూడా ఇంకొకటో 2 పెరిగితే ఎక్కువ, అంతే 30 లోపలే ఉంటుంది వైసీపీకి. సో వీళ్ళ కూటమి అయితే 150 దాటుతుంది. సో ఈ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండమైన మెజార్టీ, మంచి మెజార్టీతో వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ కూడా నిజానికి మనకి ఎలక్షన్ అవగానే వంగగీత తేల్చేసిందని కూడా చెప్తున్నారు. సో అక్కడ రకరకాల పుకార్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని లోకేష్ ఓడిస్తాడని, వర్మ సరిగ్గా పనిచేయట్లేదని, ఇలాగా రకరకాలుగా ఉన్నాయి. కానీ అవన్నీ మిత్తులని ఇప్పుడు తేలిపోయింది. క్లియర్గా పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తున్నాడు. ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళ దాటింది. ఈ 10 ఏళ్లలో ఆయన ఒకటేంటంటే తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా రాజకీయాల నుంచి అయితే వాళ్ళ అన్నలాగా వెనక్కి వెళ్ళలేదు, అతను ఉన్నాడు. అట్లాగే వాళ్ళ అన్న పెట్టిన పార్టీ నుంచి కొన్ని గుణపాఠాలు కూడా తీసుకున్నాడు. అంటే ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అవన్నీ చేయలేదు. సో సొంతంగా తన ఇమేజ్, తన కరిష్మా మీదనే డిపెండ్ అయ్యాడు. సో అదే నమ్ముకున్నాడు. అట్లాగే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి దోస్తి కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా. అట్లాగే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా రియలిస్టిక్గా కూడా ఉన్నాడు. అంటే గొంతమ్మ కోరికలు నాకు 50 ఇండి 60 ఇండి అని చంద్రబాబుని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్. కానీ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు వీకర్ పొజిషన్లో ఉన్నాడు అప్పుడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిజానికి తను త్యాగం చేశాడు. మోడీ ఎక్కువ అడుగుతుంటే మోడీకి ఎక్కువ ఇచ్చాడు. నిజానికి బీజేపీకి 10 ఇవ్వడం వేస్ట్. ఇంకొక 10 ఇచ్చుంటే కూడా జనసేన బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేది ఇప్పుడు యాక్చువల్గా. నిజానికి బీజేపీ వల్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బీజేపీ 10 ఇస్తే 6 వరకే ఉంది. అదే జనసేన 18 దాకా వెళ్ళిపోయింది ఇప్పటికే. సో ఓవరాల్గా అయితే ఓటు ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరిగింది. పవన్ కళ్యాణ్కి అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపిద్దామని డిసైడ్ అయ్యారు. అట్లాగే కాపు ఓటు క్లియర్గా ఈసారి కంప్లీట్గా 95% కాపు ఓటు షిఫ్ట్ అయింది కూటమి వైపుకి. అది కూడా క్లియర్గా కనబడుతుంది మనకి. సో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో కూటమి అధికారంలోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్కి కూడా మంచి పొజిషన్ ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గెలుపు అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. అట్లాగే పవన్ కళ్యాణే కాకుండా మిగతా జనసేనకు కూడా
బలం ఇప్పుడు ఎవరో అన్నారు ఇటు 9 మంది ఇటు 9 మంది 18 మంది మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తుంటే షార్ట్ లాంగ్ షాట్ ఎలా ఉంటుందని అలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీనంతా ఇప్పుడు ఆల్రెడీ గ్రాఫిక్స్లో చేసేసి ఉంటారు వాళ్ళు జనసేన వాళ్ళు. సో ఆ జనసేన ఒక పెద్ద ఎత్తున సినిమాటిక్ ఎంట్రన్స్ పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం కనపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ సొంత బలం కదా అది, ఫస్ట్ టైం. పైగా వాళ్ళ అన్న గెలిచినప్పుడు కూడా 18 సీట్లు ఇచ్చారు, దాదాపు 70 లక్షల మంది ఓట్లు వేశారు, 18% ఆయనకు ఓట్ షేర్ కూడా వచ్చింది ఓవరాల్గా. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళన్న సాధించిన దాన్ని 10 ఏళ్లలో అయినా కూడా, లేట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కూడా సాధించగలిగాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే ఎన్ని వచ్చి ఉంటాయో లేదు తెలియదు, కానీ కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చడం కష్టమైంది. సో అందుకని పవన్ కళ్యాణ్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తాడు రాజకీయాల్లో కావచ్చు, ఆయన కూడా గెలుస్తున్నాడు. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్ళు కన్సిస్టెంట్గా చేసుకుంటూ వచ్చి జగన్ వ్యతిరేక ఓటు నేను చేల్చునని చెప్పి చేయడం, అట్లాగే బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం, ఇవన్నీ పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది.